నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేశపడకుండా యెహోవా మీద నమ్మకం ఉంచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రవక్త ఏమంటున్నాడమ్మా, యెహోవా నేను యథార్థవంతుడిగా ప్రవర్తించుచున్నాను. ఎలా ప్రవర్తించున్నాను? యథార్థవంతుడు అంటే పరిశుద్ధుడిగా నేను ప్రవర్తించున్నాను. నువ్వు నాకేం తీర్చుము? తీర్పు తీర్చుము. దావీదు పడడా? ఎందుకంటే లోకంలో అన్యాయము తీర్పు వచ్చినా పర్లే, కానీ దేవుడి దగ్గర నాకు న్యాయమైన తీర్పే వస్తుంది. రాదమ్మా? మనం అనుకుంటాం ఈ మనుషులు నాకు అన్యాయం తీర్పు తీర్చారే అని వారి మీద మాటలు పెట్టి వారిని తెలుతాం, అసహించుకుంటాం, వారి గురించి అక్కడ ఇక్కడ చెడుగా మాట్లాడతాం. అది మంచి పద్ధతి కాదు అని దేవుడు చెప్పుచున్నాడు. సందేశపడకూడదు. అది ఏ తీర్పు వచ్చినా, ఒకవేళ చేయకుండా చేసినట్టు ఈ మనుషులు చూపించినా నువ్వు సందేశపడకో. ఎందుకంటే ఈ లోక తీర్పులో నీకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ పరలోక తీర్పులో నీకు న్యాయం దేవుడు చేస్తాడు. యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నాం ప్రభు దావీదు కీర్తన చెప్పుచున్నాడు. యెహోవా ఏమన్నాడు? నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేశపడకుండా యెహోవా ఏమించాడు? నమ్మకం ఉంచున్నాను. నమ్మకమైన దేవుడైనా నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచావంటే నీ కార్యములు దేనిని దేవుడు సాధ్యముగా చేస్తాడు. చీడా నాటబడిన ఏడు చాటున నాటబడిన చెట్టు వల్ల ఉన్నావా, నీ కార్యము దేవుడు సఫలం చేస్తాడు. చీడా ఫలమునిచ్చే దేవుడైనా ఫలమును పాడు చేసేవాడు కాదైనా సందేశపడకు. నీకు కీడు జరిగినా ఆ కీడు వెనక ఏదో మీద దాచి పెడతాడు. నీకు అపకీర్తి జరిగినా అపకీర్తి వెనక దేవుడు ఏదో లాభం చూపిస్తాడు. నీకు నష్టము కలిగినా ఎక్కడైతే నువ్వు నష్టము కలిగిందో ఆ నష్టంలో దేవుడు నీకు కార్యము చేస్తాడు. సందేశపడకు. నా జీవితం ఏంటి అనే ఆశతో దావీదు చూస్తాడా? ఎందుకు చేస్తా? నా దేవుడు నాకేం చేయడు అదే చేస్తాడు. నేను ఆగిపోమంటే ఆగిపోదు, వచ్చేమంటే వచ్చేది. నా దేవుడు నా జీవితంలో ఏది చేస్తాడో అదే చేస్తాడు. చీడా ఇది దెబ్బ తగిలిందంటేనే సంతోషపడకూడదు. దేనికి? ఆ రోజు నాకు దెబ్బ కలగాలని ఆయన రాసి పెట్టాడు, కలిగింది. నీ జీవితం నీ చేతి లేదు, ఆయన చేతిలో ఉంది. నీ జీవితాన్ని ఆయన చేతిలో రాసుకున్నాడు. ఏ క్షణంలో ఏం జరగాలో, ఏ దినములో ఏం జరగాలో సమస్త దేవుడికి తెలుసు. తెలీదా? సందేశపడకు. చాలా మంది సందేశంతో ఉంటారు. ఆ దేవుడిని నమ్ముకున్నాం కదా, మనకేంటి ఇలా జరుగుతుంది, ఆ దేవుడు నమ్ముకున్నాం కదా మనకేంటి ఎలా వస్తున్నాయని సందేశపడతావు. నువ్వు పడకూడదు. ఎప్పుడు ఆ సందేశపడి వల్ల అప్పుడు నీలోకి దుష్టుడు వస్తావు. సందేశము దుష్టుడు తప్ప దేవుడి మీద రాకూడదు. రావచ్చా? దుష్టుడికి ఏమొస్తుంది? తప్పు చేసిన వాడికి సందేశం వస్తుంది. ఎంతేదని నేను దొరికిపోతానేమో, నేను పట్టుబడి ఉంటానేమో, నన్ను ఎవరైనా చూస్తారేమో సందేశం వస్తుంది. యథార్థవంతుడికి సందేశం రాదు. వస్తుందా? ఎందుకు? నేను ఏ నేరం చేయలేం కదా, ఏ తప్పు చేయలేం కదా. ఎవరేమనుకుంటే నాకేంటి, నా దేవుడు నన్ను యథార్థముగా ప్రవర్తించాడు కనుక నాకు భయం ఏమీ లేదు కదని దావీదు స్పష్టంగా వివరిస్తున్నాడు. సందేశపడకో. కొంతమంది చూడండి, ఇంట్లో ఆప జరిగిందనుకో ఏమంటారు? నువ్వు చేసిన తప్పు వల్లే జరిగిందంటారు. కాదు, ఆనాడు అది జరగాలి రాసి పెట్టింది కనుక అది జరుగుతుంది. పక్కకేమో అమ్మాయి కాల్ ఇంటికి వచ్చిందో రద్దగా చనిపోతే ఏమంటారు? కాల్ అడిగి పెట్టింది లేదో, ఆ మాట మీద పడాలని ఉంది కనుక ఆమె వచ్చిన తర్వాత జరిగిపోతుంది. ఆమె రాకపోయినా చనిపోతుంది. సరిపోదా? దేవుడు చెప్పుచున్న మాట అది దేవుడి నిర్ణయం. ఎవరు ఆపుతారా? కొంతమంది అంటారు ఎదురొచ్చినప్పుడు నేను ఎదురొచ్చినాడు నాకు పడిపోనని చెప్తారు. ఆలే కాదు, నీకు డైలీ ఎదురొచ్చి నీకు తల్లి ఎదురొచ్చినా ఆ టైంలో పడిపోతావు. వారి మీద ఆ మాట పడాలి అని ఉంది కనుక వాళ్ళు ఎదురొచ్చాడు. దేవుడు ఎందుకు అంటున్నాడు మాట? యథార్థముగా దేవుని యొక్క వాక్య ప్రకారం ఏమీ సందేశపడకుండా యెహోవా నేను నమ్మకం ఉంచాను. ఈ ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా? అది సందేశపడితే ఏమనుకుంటున్నావు? అక్కడ దృష్టి నీలోకి వచ్చి జరగదు అంటాడు. ఈ రాత్రి నేను తీసేయగలనా అని ఆలోచించానా? ఎహెజ్కేలు ఏమన్నాడు? నేను తీయగలను. ఈ ఇశ్రాయేలులో ఉన్న అపవాదిని తీయగలను అని తీర్మానం చేసుకున్నాడు. తీస్తాడు. ఎలా తీస్తాడు? యెహోవా యందు మొర్ర పెట్టాడు.
సంతోషపడలే పడ్డా నేను చేయగలనా? బబులోని దేశంలోకి ఇరిమియా పిలిచి నా కుమారుడా ఈ రాజులకు పరిచయం చేయమని బబులోని దేశంలో రాజుగా ఇరిమియా తీసుకొచ్చాడు. నేను చేయగలను అనుకున్నాడా? సందేశపడ్డా? పల్లె. ఎందుకు? నా పక్షాన యెహోవా వ్యాజ్యమాడుచున్నాడు, నాకు భయమేమీ లేదు. నువ్వు ఎప్పుడైతే సందేశపడ్డావో అప్పుడు నువ్వు ఏమైపోయి ఓడిపోయావు. అది నాకు జరుగుతుందా అని అనుకున్నామంటే జరగదు. జరుగుతుంది అని అనుకున్నామంటే దేని దేవుడు చేస్తాడు. దేవుడు అన్నాడు కదా, మీలో ఆవగినంత విశ్వాసం ఉంటేనంట ఆ కొండని పొమ్మంటే పోతుంది, రమ్మంటే వచ్చేస్తుందంట. కానీ సందేశంతో దేవుడు అడిగిన ఈస్తే ఎక్కడే కాదు ఎక్కడికి నాది వ్యర్థమే. అనుమానముతో నువ్వు ఏం చేసినా అది వ్యర్థమే, మొక్కలైపోతుంది. దేవుని విశ్వాసం నుంచి చేసిన మొక్కలైనగా దేవుడు కలుపుతాడు. కలపడా? ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక. ఇక దేవుడు వాక్య విషయం మాట్లాడే ప్రకారముగా యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. పరీక్షించుము. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఒకసారి పడగొట్టినట్టే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. మనుషులందరూ ఎలివేస్తారంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో, భక్తులైన వారికి ఏమొస్తుంది? ఎక్కువ అపకీర్తులు వస్తాయి. నీతిమంతుడికి పాపం మీద వస్తుంది. నువ్వు నీతిగా నిలబడతావా లేదా, దేవుడి పక్షాన ఉండగలవా లేదని ఆయన ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గెలుస్తావంటే నీకు ఏమి చాటి లేదు. కొన్నా సీమోను ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఇక దేవుడు అన్న మాట్లాడాడు, యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించుము, పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఎందుకు చేస్తాడు? పరిశీలించాడు, పరీక్షించాడు. సీమోను వెళ్ళే ప్రయాణంలో ఎన్నో పరిశోధనలు వచ్చినా ఆగిపోయాడా? కుంగిపోయాడా? మనుషుల మాటలో ఆగిపోయాడా? ఆ గాలి మాటలకి ఆగిపోయాడా? అపవాది ఇచ్చిన అగ్ని బాణములు చూసి ఆగిపోయాడా? పెను తుఫాను చూసి ఆగిపోయాడా? ఏమాడు? యెహోవా ఇవన్నీ పంపించినాడు కానీ నాకు ఏ ఆపద రానిస్తానా? అవన్నిటిని ఎదుర్కొనే శక్తి నాకు దయచేసి ప్రభువు ప్రార్థన చేస్తున్నాను. సీమోను ప్రయాణములు ఎన్నో పరిశోధనలు వచ్చినాయి. ఆ శోధనలు చూసి ఆగిపోయాడా? మనలాగా మనం ఏం చేస్తాం? ఆదివారం ప్రార్థనకి వచ్చేటప్పుడు మన ఇంటికి ఎలా బంధువులు వచ్చినట్టు ఆగిపోతాం. కానీ సీమోను దేవుని ఎద్దకి చేరాలని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన ఎద్దకి చేరేదాకా ఆయన ప్రయత్నం ఆపలే. అప్పుడా నీవు కూడా ఒకసారి నలిపేస్తున్న దేవుడు. నలగొట్టిన వారంటే యెహోవాకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ నలగొట్టిన జీవితం దేవుడికి ఎంతో ఇష్టం. నలిగిపోయిన వారిని విడుదల కలిగేయడానికి దేవుడు వచ్చాడు. నీ హృదయం నలిగిపోయిందా? దేని చేత అంటే అనేకమైన మాటల చేత, అనేకమైన నిందల చేత, చేయని నేరాల చేత, ఆడ చేత, ఈల చేత హృదయం ఎంత భారముగా నలిగిపోయిందా? ఆ హృదయాన్ని విడుదల కలిగడానికి దేవుడు వస్తాడు. రానా? ఓర్పుతో ఉండాలి. దేవుడు అన్నాడు కదా, నీవు నన్ను వెంబడించాలంటే ఓర్పు సహనము నీలో ఉండాలి. ఓర్పు లేని వారు నా ఎద్దకు రావడానికి వారతం లేదు. అవునా? అర్హత లేదానికి. దేవుని బిడ్డలైన వారు ఏం చేయాలి? ఎవరైనా నేను తిట్టినా పడాలి, ఎవరైనా కొట్టినా పడాలి, ఎవరైనా దుమ్మెత్తి పడేసినా పడాలి. పడతాం మనం? అప్పుడే ఆదివారం ప్రార్థనకి వస్తాం. ఇంటి స్థలంలో ఏదైనా కొంచెం గొడవ జరిగిందంటే ముందు మనమే పోతాం. ప్రార్థనలో ముందు మనమే ఉంటాం, గొడవల్లో ముందు మనమే ఉంటాం. దేవుడు అంటాడు, నిన్ను పరిశీలిస్తాడు. దేవుడు ఇస్రాయేలులో ఎలా ఉన్నావో దేవుడు నేను పరిశీలిస్తాడు. ఎలా పరిశీలిస్తా అంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళే సమయానికి నీకు ఎన్నో ఆపదలు దేవుడు పంపిస్తాడు. అవన్నిటిని అణగద్రొక్కుని యెహోవా ఎద్దకు వచ్చావంటే అపవాది నీ కాలు కింద ఉంటారు. అవునా? దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రార్థించే విధంగా నా అంతర్ దినములు యెహోవా నాకు తోడయ్యున్నాడు. ప్రతి దినములు దేవుడికి తోడై ఉంటాడు. ఎందుకు బాధపడుచున్నావు? యోబుని దేవుడు పరీక్షించాడు. వదిలేస్తాడా? నిన్ను దేవుడు శిక్షిస్తాడేమో కానీ వదిలిపెట్టు. దేవుడిని నలగొడతాడేమో వదిలిపెడతాడా? దేవుడు నిన్ను అవసరమైతే పాతాళంలో పడేస్తాడేమో కానీ నేను చెయ్యి విడవడు. ఇస్తాడా? యోబు జీవితం చూసుకుంటే దేవుడు యోబుని ఎంతో శిక్షించాడు. ఆయన కొట్టాడు,
అవమానించాడు, ద్వేషించాడు, అనేకమైన వ్యాధి కలిగి ఉన్నాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, యావదాస్తి భూమిలో కలిసిపోయింది, తన కింద పని చేస్తున్న దాసులందరూ చనిపోయారు, పశుమందరూ చనిపోయింది, తన శరీరం కూడా వ్యాధిగ్రస్తులైపోయాడు. ఎంత పరిశీలించాడు దేవుడు. పరీక్షలో గెలిచాడా, ఓడిపోయాడా? గెలిస్తాడు. కనుక ఏమని తెలుసా, యోబు వల్ల మీరు ఓడిపోతూ ఉండగలరా అని దేవుడు అడుగుతున్నాడు. యోబు గ్రంథంలో దేవుని వాక్య ప్రకారంగా 8 ఏళ్ళ దేవుడు అంటున్నాడు, యోబుని పోలి మీరు నడవాలి. నడుస్తున్నావా? యోబు ఎంత శిక్షణ గురించాడు. మన ఇంట్లో ఒక ఉద్యోగంలో కుమారుడికి ఏదైనా యాక్సిడెంట్ ఏదైంది అని ఏమంటాం? తక్షణం ఏమంటాం? దేవుడు లేడు అంటాం. ఒక్క దెబ్బకే యోబుకి ఎన్ని దెబ్బలు తగిలి? బిడ్డలు కోల్పోయాడు, పాలను కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, అక్కడ చూసుకుంటే భూపంత కోల్పోయాడు, తన పశువులను కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు, అనారోగ్యముతో పడి ఉన్నాడు. 7 నష్టాలు కలిగిన ఎక్కడైనా కానీ దేవుని దర్శించడా? తాను తిట్టుకున్నాడు. ఎందుకు? నా జీవితంలో నా తల్లి గర్భంలో పిన్నమ్మగా రూపించిన మొదలుకొని ఇంతవరకు నేను ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటాను కనుక ఆ తప్పు ఈరోజు నా మీదకి అలాగా వచ్చింది అనుకోనేమో, కానీ నా దేవుడు నాకు కీడు చేసినట్టు అనా? అందుకే దేవుడు కీడైనా మీడైనా నీ కొరకే ప్రభు నా జీవితం. సైతాన్ అందే ఏమంది? ఆ యోబుని నమ్మడా? ఎందుకు నమ్ముతున్నానంటే యోబుకి సరిపడే సామాన్యన్ని ఇచ్చేస్తావు, యోబుకి సరిపడే జీవితానికి ఏం తినాలో ఏం ఉండాలో సమస్తం ఇచ్చేస్తావు. నమ్మడా? అలాగైతే నా బిడ్డలు కూడా నమ్ముతానని అపవాది ఏం చేస్తుంది? యెహోవా యందు యథార్థముగా ఆయన్ని పరిశీలిస్తూ అప్పుడు ఏమన్నాడు చేస్తా? ప్రభుని స్తోత్రిస్తూ, సర్లైతే యోబుకున్న యావదాస్తి పాడు చేసి యోబుని ఏం చేస్తావు చేయకని తన ప్రాణముకి ఏ హాని రాకూడదు అన్నాడు. ఎందుకు జీవితము అనుకున్న యోబుని పడేసిన అపవాది. నా జీవితం పాడైపోయింది కదా, నేను పనికిరాను కదా, నా సంతానం కోల్పోయింది కదా, ఇదిగో నాకు అంతా పోయింది కదా, దేశ నియమంగా అయిపోయింది కదా అని దేవుని ద్వేషించేసి అపవాదితో సహవాసం చేస్తాడా? ఏమన్నాడు? ఏది పోయినా పర్లే కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని విడిచిపెట్టను. తీసుకున్నాడు, ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ కావతే ఇస్తాడేమో అని వేచి చూచాడు. నీ జీవితం దేవుడు పరీక్షిస్తాడు. ఒకటి పోయింది కానీ బాధపడకు, అది నీ మంచిగా పోయిందేమో, మళ్ళీ దేవుడు దానికన్నా మంచి విలువైన వస్తువు నీకు ఇస్తాడేమో. ఆలోచించుకో. పోయిన దానికోసం నువ్వు ఆలోచిస్తాం కాదు, నిన్ను విడిచిపోయిన వస్తువు ఆలోచించుకోవాలి. ఎలాంటి వాడు కోల్పోయానా అని దేవుడు వాక్యం ప్రవక్తమైంది కనుక దేవుడు చెప్పుచున్నాడు. ఆయన పరిశీలిస్తున్నాడు. దావీదు అంటున్నాడు కదా, యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అని దేవుడితో ఆయన తీర్మానం చేసుకున్న ప్రకారంగా నువ్వు కూడా తీర్మానం చేసుకో. ఆయన ఎవరు పడితే మనం పరీక్షించడం, ఎవరు పడితే మనం కొట్టాడు, తిట్టాడు. ఆయనకు ఇష్టమైన వాడినే ఆయన ఏం చేస్తాడు? ద్వేషించి అపవాసముతో నలగొడతాడు. మన కుటుంబంలో చూడండి, తల్లి మాట తండ్రి మాట వాళ్ళు ఏం చేస్తారు? అంత మాట తిడతారు, ద్వేషిస్తారు, అసహించుకుంటారు, అని కొడతారు, దేన్నో చేస్తారు. ఎందుకు చేస్తా? వాడుని ప్రేమించే వాడిని ఎక్కువ ద్వేషిస్తాం. గద్దించే దేనికి? వాడు అపకీర్తిలోకి వెళ్ళకూడదు, చెడులోకి వెళ్ళకూడదని పరీక్షిస్తాడు. నీ జీవితాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. చాలా మంది ఏమనుకుంటారు చేస్తా? ఎందుకు ప్రార్థనకి వెళ్ళేది? ఆదివారం ప్రార్థనకి వెళ్తానే, నెలలో ప్రతి ఆదివారం ప్రార్థన కూడా వెళ్తున్నానే, మందిరంలో ఎంత పరిచయం చేస్తున్నానే, మందిరంలో పాటలు పాడుతున్నానే, ప్రార్థన చేస్తున్నానే, నాకేమి జరుగుతుంది అని అనుకోకు. నువ్వు అనుకున్నావంటే జరగదు. ఏంటా? నువ్వేమనుకోవాలి చేస్తా? నా దేవుడు ఏదో ఒక రోజు నా మీద దయ చూపిస్తాడు. చూపించడా? ఏదో దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎంత నలిగిపోయావో అంత విశ్రాంతి దేవుడు కలిగి చేస్తాడు. ఎంత ఏడ్చావో దేవుడి దగ్గర అంత ఆనంద దేవుడి జీవితంలో చేస్తాడు. చేయడా? నీవు ఏడ్చిన దుఃఖము దేవుడి దగ్గర ఊరికే పోదు. నువ్వు ఎంత ఏడ్చావో అంత రెట్టింపు ఒట్టితో సహా దేవుడికి సంతోషం కలిగేస్తాడు. కలిగేనా? దేవుడు అంటాడు, ఈ కుమార్తె దేవునికి వాక్య ప్రకారం చూడమ్మా, రూపొంది ఆమె జీవితంలో భయంకరమైన చేయడం పడుతుంది.
భర్తను కోల్పోయింది, మామగారిని కోల్పోయింది. ఏమనుకుంది? నా జీవితం నా ఇష్టం అనుకున్నా, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనుకున్నా, నా జీవితం నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలి అలాగే బ్రతుకుతానని తీర్మానం చేసుకుందా? లేదు. ఆయన అడిగింది, ప్రభా నువ్వే మార్గం చూపిస్తావో అదే చూపించు. నలగొట్టేశాడు రూతుని. ఎంత నలగొట్టాడో అంతకన్నా గొప్ప కార్యం రూతు జీవితంలో దేవుడు చేశాడు. చెడుదా వెళ్ళము, దేశంలోకి వెళ్ళము, భోజని దేశంలోకి వెళ్ళము. అక్కడ నేను ఏం చేస్తాను? గుణావతి స్త్రీగా ఆ యొక్క భోజని కనిపిస్తాను, నిన్ను పిల్లాడిలా చేస్తాను, నీవు నలిగిపోయి నిన్ను విశ్రాంతి దేవుడికి అలా చేస్తానని చెప్పాడు. చెడుదా ప్రార్థించు. మన ఇష్టం వచ్చాడు చేస్తే దేవుని చెవులు చేస్తావు. దేవుడి ఇష్టాసారంగా నడిచావంటే నీ లోకంలో నీ జీవితం పాడైపోయినా నీ జీవితం మళ్ళీ దేవుడు తీసుకొస్తాడు. తీసుకురాడా? రూతు అనుకుంది, ఏమనుకుంది? ప్రభా నేను నీకు సమర్పించుకుంటున్నాను. దేనికి సమర్పించుకుంది? నువ్వు నాకేం చేస్తావు అది నీ చిత్తం. ఈరోజు నాకు కీడు జరిగింది కదా అని నీ చేయని వినవడం ఇడుస్తానా? కీడు చేసే దేవుడు ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. చేయడా? పరిగెట్టావు లేకవా లేపుతాడు. దేవుడితో పోరాడాలి. ఎవరైనా తిట్టినా, ఎవరిని ఏదైనా చేసినా ఆ ఇంటి మీద ఎలాగైతే గొడవతకి వెళ్తావో, దేవుడికి ఏదైనా కీడు చేసినంటే ప్రార్థన మందిరానికి వచ్చి మోకాలతో పోరాడు దేవుడితో. నాకు ఎంతగా పని చేస్తావు? నాలో ఏ నేరం ఉంది? నేను ఏం చేస్తాను? ఏ అపకీర్తి చేస్తాను? ఏ తప్పు చేస్తాను? నాకు చేయవలసిన పని దేవుడితో పోరాడగలవా? నీవు చేస్తావు కనుక దేవుడితో పోరాడవా? దావీదు చేయలేదు కనుక దావీదు దేవుడితో పోరాడుతున్నాడు. ఏం పోరాడు? ప్రభా నేను యథార్థముగా ప్రవర్తించిన నాకేం తెచ్చుము? తీర్పు తీర్చుము. ఏ తీర్పు? అన్యాయము తీర్పు కాదు, మంచి తీర్పు తీర్చు. ఇక దేవుడు మాట్లాడుచున్న మాటల ప్రకారంగా మూడొచ్చును, నీ కృప నా కని ఎదుట నిలుచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నానమ్మా? నీ కృప నా కని ఎదుట నిలుచుకొని ఉన్నాను. ఒక సేవకుడు ప్రార్థనకి వచ్చి మందిరంలో పరిచయం చేస్తున్నప్పుడంట ఒక యవనస్తుడు ఆ మందిరం ముందు బండి మీద స్పీడ్గా వెళ్తాం, ఆ బండి మీద కేకలేయడం, అరుపులేయడం ఎన్నెన్నో చేస్తున్నాడంట. ఒకరోజు ఆపి ప్రార్థనకి వెళ్ళామా అని చెప్పాడంట. ఎవరమ్మా? ఆ సేవకుడు యవనస్తుని వాడు ప్రార్థనకి రామన్నట. చావడం చేస్తానేమో కానీ ఆ మందిరంలో అడుగు పెట్టనన్నాడట. ఏ మందిరంలో? ఆ దేవాలయంలో నేను పెట్టను, అడుగు పెట్టానంట. అదే పని చెప్పానంట. ఒక్కసారి దేవుణ్ణి ఆశ్రయించని చెప్పానంట. ఏదైనా చేసుకో, నేను మటుకు ఏం చేయను, ఆ మందిరంలో అడుగు పెట్టను అన్నట. ఒకరోజు ఏం జరిగిందంటే అదే ప్రార్థన మందిరం ముందు ఆ బండి మీద వెళ్తున్న ప్రయాణంలో ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగిందంట. షార్ట్ గేట్ అక్కడికైనా ఏమైపోయాడు? చనిపోయాడు. శ్వాస లేదు. ఇంకా చచ్చిపోయిన ఎక్కడ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ సేవకుడు ఏమన్నాడు? అక్కడికి ఎక్కడ తీసుకురంటే ప్రార్థన మందులో తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దా గుడుకు పలుకు లేనివాడు మందిరంలో ఎప్పుడైతే గుమ్మం దాటి ఆ గుమ్మంలో అడుగు పెట్టాడో ఏమైండు? కదిలాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమాడు? చావనేలో చేస్తానేమో కానీ ఆ మందిరంలోకి రాను అని. చచ్చిన వాడిని తీసుకొచ్చి ఏం చేయాలి? దేవుడు బతికించి ఏమిచ్చాడు? నూతనమైన జీవితం దేవుడు ఇచ్చాడు. ఆ యవనస్తుడు ఏం చేస్తాడు? ఆ మందిరం ముందు ఎలాగైతే బండ్ల మీద తిరిగాడో ఆ మందిరం ముందు పునాది ఏమాడు? యేసు గొప్పవాడు, యేసు పరిశుద్ధుడు, నా జీవితాన్ని దేవుడు మళ్ళీ తిరిగి లేపాడు. ఇక దేవుడు అంతగానే కదా, నీ కృప నా కనుట నుంచుకొని ఉన్నాను. ఆయన చేస్తున్న కార్యము ఆ యవనస్తుల దృష్టిలో అలా నిలబడిపోయింది. ఈ నోటేమాడు? చావనే చేస్తానేమో కానీ ఆ మందిరంలోకి నేను రాను అన్నవాడు ఏమాడు? చచ్చిన వాడిని తీసుకొచ్చి దేవుడు బ్రతికించి నా చావైనా బ్రతికైనా నీతోనే ప్రభా, ఎందుకంటే ఆయన తప్ప నన్ను బ్రతికించోడు అవ్వలేదు అన్నడా. ఆ యవనస్తుడు ఎంతో చలాగి తిరిగేవాడు, ఒక పనికి మానేవాడు, గంజా కొట్టేవాడు, తల్లిదండ్రుని ద్వేషించేవాడు. అటువంటి వాడిని దేవుడు ఎలా మార్చాడు? ఒలీవ మొక్క వల్ల చేసి అనేకమైన జీవితాలకి అంటుకట్ల దేవుడు చేశాడు. ఎవరైతే వీడు పనికి మాడన్నాడో అదేవాడు ఇతను పరిశుద్ధులనే చేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధత ఉంటారు కదా, మనం వినియోగించుకోలేం. మనం అనుకుంటాం సేవ చేసే వాళ్ళ పరిశుద్ధ
పరిశుద్ధులు అనుకుంటా కాదు. మోషే అన్నాడు కదా, లోకంలో ఉన్న వారందరూ పరిశుద్ధులే. అపోస్తలుడైన పౌలు అన్నారు, ప్రతి మనిషిలో నా దేవుడు నివసించున్నారు, కానీ మీరే దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటలే. సేవ చేసేవాడు మనిషే కదా. నువ్వు ఎలా జన్మించావో వాడు అలాగే జన్మించాడు. వాడు కొత్తగా ఏం జన్మించడా? దేవుడు ఎంతగా మీ అందరిలో పరిశుద్ధత ఉంది, మీరు వినియోగించుకోలేకపోతున్నారు. ఇక దేవుడు అంటే మాట్లాడిన ప్రకారం నేను సత్యం అనుసరించి నడుచుకుని ఉన్నాను. ఎలాంటి నడుచుకున్నాను? ఆయన సత్యమైన, నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం అని దేవుడు చూపించాడు. చూపించడా? ఆయన సత్యమైన దేవుడే. నీకు ఒక మార్గం దేవుడు చూపిస్తాడమ్మా. దిగులు పడకు, భయపడకు. అందరికి దారి చూపించిన దేవుడు నీకు దారి చూపించడా? 99 మంది దారి చూపించిన దేవుడు ఒక ఊరికి దారి చూపించడా? వదిలిపెట్టేసాడా? నీవు ఒక్కడిగా ఉన్నావా? నీకు ఒక దారి దేవుడు చూపిస్తాడు. తప్పిపోయిన వ్యక్తికి రక్షించిన దేవుడైనా నువ్వు ఒకవేళ త్రావ తప్పిపోయినావా? నీకు ఒక మార్గం చూపిస్తాడు. ప్రభా, అందరి వ్యాపారాలు బాగున్నాయి ప్రభా, అందరి బిడ్డలే బాగున్నారు ప్రభా, అందరి కుటుంబాలు బాగున్నారు ప్రభా. కాదు, ఏదో ఒక రోజు దేవుడు నా జీవితాన్ని ఎదిగిస్తాడు. ఆడబిడ్డలాగా నా బిడ్డలు దేవుడు చేస్తాడు. ఆ వ్యాపారంలాగా నా వ్యాపారం కూడా విస్తరించిన దేవుడు చేస్తాడు. ఏదో ఒక దేవుడు నా జీవితంలో అడుగు పెడతాడు. పెట్టడా? ఆలోచించుకో. దేవుడు ఒక్కసారి నీ జీవితం అడిగి పెట్టాడంటే ఎన్ని చీకట్లు వచ్చినా ఆ చీకట్లన్నీ విడివిడం కలిసిపోతాయి. అందుకే దేవుని ఎందుకు పరిశుద్ధంగా నిలబడాలి. దేవుడు అనేకమైన జీవితాన్ని పరిశీలించి ఆయన మార్గం నడిపించుకొచ్చాడు. ఈ వాక్యము చాలా మందిని త్రావ తప్పిస్తున్నాయి. దేవుడు ఏం చెప్పాడు చేస్తా? త్రావ తప్పిస్తున్న వాడిని నా మార్గం తీసుకుని చెప్తుంటే ఏం చేస్తాడు? ఏ మార్గం తీసుకొచ్చుకున్నాడు? దేవుడి మార్గం తీసుకొస్తారా? అందుకే దేవుడు మీ మీదకు ఊరికినే తెగుళ్ళు వస్తారా? మీరు త్రోవ తప్పి తిరుగుచున్నా కనుక మీ మీదకు భయంకరమైన తెగుళ్ళు. ఐగుప్తు ప్రజల మీదకి అనేకమైన తెగులు ఎందుకు వచ్చినాయి? దేవుడి మాట కాదని దేవుడి సత్యమైన మార్గం విడిచిపెట్టి అపకీర్తమైన మార్గం వచ్చారు కనుక 5 తెగులు దేవుడు పంపించదా? దేవుడు అంటున్న మాట ప్రతిదీ కూడా దేవుని వాక్య ప్రకారం దుష్టుల సంఘం నాకు అసహాయముగా ఉందంట. ఎవరి సంఘము? దుష్టులు. ఈ దుష్టులు ఏమంటారు తెలుసా? మీరు మా ప్రార్థనకి రండి. మంత్రులు అంటే మనిషిని సంపాదించుకోవడం కాదు, మనుషులు మార్చాలి. దుష్టుల సంఘం అంటే ఎవరు తెలుసా? ఆ ఈరోజు ఎలా వచ్చాం కాదు, అలా కాదు. నాకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు కాదు, వచ్చిన వాళ్ళు ఒక్క నేను మార్చగలిగానా అని దేవుని ఆలోచించారు. దేవుని వాక్యం చూడండి. ద్రవణస్తులు అంతా చక్కగా ఇద్దరి దగ్గర కూడా చెరుకు 500 ఉందంటారు. ఇద్దరు నడుచుకుంటూ ప్రయాణంలో వెళ్ళినప్పటికీ ఆకలి వేస్తున్నారు ఇద్దరు కూడా. ఒకడు ఏమన్నాడు? చక్కగా 500 సరిపడ తిండికి సరిపడ దాన్ని చూసాడు. అన్ని కూడా ఏం చేస్తాడు? ఇటువైపు చూసాడు, తొక్కు దాన్ని చూసాడంట. ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడు? మందరికి తెరవాలని, శ్వాస మీద తెరవాలని పెద్ద వాటిలోకి వెళ్ళాడంట. 500కి ఏమొచ్చింది? కొడుకు నిన్న ఆహారం వచ్చిందంట. ఏం చేశాడు? నాకు కొడుకు ఉంటే చాలు, ఇంకా నేను తినేది చాలు, ఇంకా ఏమనుకున్నాడు? నేను తిన్నాను లేదు, ఎవరు చేస్తే తెలియకుండా పర్లేదు అని ఏమన్నాడు? తనకి తగ్గ తినేస్తున్నాడు. ఇది చాలా మంది అనుకుంటూ వస్తా, నేను శ్వాస మీదకి తెరవాలని మందిరానికి వెళ్తాను. బ్రతుకులు మార్చుకోవడం కాదు, స్థితిని మార్చుకోవడం కాదు, వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవడం కాదు. వెళ్ళామా వచ్చామా? వెళ్ళామంటే నీ జీవితం మారాలి. మారుతుందా? దేవుడు అంటున్నాడు. ఈ సంఘం ఏ సంఘంలో దేవుడు అంటే దుష్టుల సంఘం నాకు అసహాయముగా ఉన్నాయి, మార్చాలి. సామర్పోతా ఎందుకు పలికినాడా? నేను తల్లిని కొడతామా? సేవకు గద్దెస్తే వచ్చి గద్దెస్తే ఎక్కడ ప్రార్థన మానేస్తారని అది వెనకేసుకొస్తాం. ఇలా చేకిరా, అలా చేకిరా అని చెప్పలేనా? చెప్పుది ఎక్కడ మానేస్తారా? చెప్పుది ఎక్కడ విడిచిపోతారా? ఇలా చెప్పుది ఎక్కడ గద్దిస్తే నా మంత్రి వదిలేసి వేరే మంత్రికి వెళ్ళిపోతారా? అడ్డు మంత్రి వెళ్ళిపోయిన పనేమో కానీ నువ్వు గద్దించాలి. గద్దిస్తున్నావా? పౌలు ఆయన సువార్త చెప్పినప్పుడు గద్దించేవాడు ప్రతి ఒక్కరిని. ఇది చేయటం నేరము, ఇది చేయకూడదు. ఏ సంఘంలో కూడా ఏ ప్రవక్త కూడా గద్దించడు. గద్దిస్తారా? గద్దించడు తల్లి. తాగుబోతులు వచ్చినంటే అది తాగుబోతులు ప్రార్థన చేసేస్తారు, తిరుగుబోతులు వచ్చిన తిరుగుబోతులు ప్రార్థన చేసేస్తారు, పాపులు వచ్చినంటే పాపులు ప్రార్థన చేసేస్తారు. కానీ వాళ్ళకి గద్దిస్తాడా?
అది కావాల్సింది ఏంటి? జనం కావాలి, పానుగులు కావాలి, దేవుడు ఆత్మ అవసరం. అవసరమా? దేవుడికి ఏం కావాలి తెలుసా? నీలో ఉన్న దుష్టాత్మ తీసేసి పరిశుద్ధాత్మ కావాలి. ఈ వాక్యము అనేకమైన దుష్టులు మార్చింది. ఈ వాక్యము అనేకమైన పాపలు మార్చింది. సంప్రాయంలో స్త్రీ ఒక పాపము చేస్తే ఈ అపోస్తలుల వాక్యం చెప్తే ఆమె జీవితం నూతనంగా దేవుడు చేస్తాడు. మరి ఈరోజు ఎంతో మంది ఎన్నో వాక్యాలు ఎక్కినాం. మాత్రమా సంఘ పెద్దలే తాగేసి తిరుగుతారు. సేవకులేమో పొద్దు మాటలు వాక్యాలు చెప్తే సాయంత్రం మాటలేమో సిగాలు చేసి తాగుతారు. తాగరా? దేవుడు వాక్యం తాగడం అంటే తాగేసి రోడ్లు పడిపోతే తప్పు కాదు. తాగడం తాగేసి ఇంట్లో ఉన్న తప్పే. తప్పు అనేది ఏదైనా తప్పు. చాలా మంది అన్నారు నీళ్ళ మేము తాగేసి రోడ్ల మీద పోతున్నాయి కదా. నీళ్ళ తాగడానికి లేదు, నీళ్ళ తాగేసి రోడ్లు పడిపోతున్నాయి కదా. అంటే ఇద్దరు తాగుతున్నారు కదా. ఇద్దరు తప్పు చేసినట్టే అదేం చేస్తున్నాడు? లోకానికి కనపడుతున్నాడు. వీడేమో దేవుడు ఒక్కడికి కనపడతాడు. ఎవడో ఇంట్లో చేసుకునేవాడు. మనం అనుకుంటాం నా ప్రార్థన విన్నారా అని ఎప్పుడు అనుకున్న దేవుడు వాకలేసి ప్రార్థన చేసాం. ఎప్పుడైనా సరే ఈ వారం ప్రార్థన చేశాను కదా, రెండో వారం వచ్చి ప్రభు నా ప్రార్థన విన్నావా అని అడిగవా? దావీదు అంటున్నాడు, ప్రభు నేను నీ శరణ చేస్తున్నాను, నువ్వు నాకు చెవి ఎగ్గావా? నా ప్రార్థన ఆలకించావా? నాలో ఉన్న నేరం ఏంటి? ఒకవేళ నాకు చూపించు, అది తీసేసి మళ్ళీ నేను ప్రార్థన చేస్తానని దావీదు తీర్మానం చేసుకుంటావా? ఈ వారం నీకు చేస్తున్న ప్రార్థన మళ్ళీ వారం చేయు చేస్తావా? వారానికి ఒక పక్కలు వేసినట్టు వారానికి ఒక ప్రార్థన మనం జ్ఞాపకం. దేవుడు ఏమన్నా అపోస్తుల పౌలు ముమ్మారు ఒకే ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేశాడు? తన కాలు గుచ్చుకున్న ముళ్ళు కోసమే ముమ్మారు ప్రార్థన. నీవు కూడా ముమ్మారు ఒకటే ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? ప్రభా నేను ఎరిగించబడాలి, నా ఎదుటి వాడు ఎరిగించబడాలి. ప్రభా ఒకవేళ ఎందుకంటే రేపు అన్న నేను ఆడిపోతే వారి ఎరుగులో నివసిస్తాను అని తీర్మానం చేసుకోవాలి. అలా మనం ఏమనుకుంటాం? అది పాడైపోతాం, అది నాశనమైపోతాం. ఏ దుష్టు సంఘం అసహ్యులకే ప్రభా ఆ సంఘం నాశనమైపోవాలి, ఆ సేవకులు నాశనమైపోవాలి, ఆ ప్రాంతాలు కూలిపోవాలి, ఆ మంత్రం ఆడిపోవాలని అక్కడ దేవుడికి కావాల్సింది ఏం చేస్తా? పరిశుద్ధత కావాలి అన్నారు కదా. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన ప్రతి మాట కూడా ఇక్కడ వివరిస్తున్న మాటల ప్రకారముగా 3వ వచనం 4వ వచనం కదా వేషధానితో దేవుని యొక్క వాక్య ప్రకారం పనికి మాలిన వారితో నేను సాంకేతము చెయ్యను. ఏమన్నా పనికి మాలిన వారితో ఏం చేయను? సాంకేతం నేను చెయ్యను. ఎవరికైనా ఎవరవా పనికి మాల? పనికి మాల అంటే ఏమన్నా పని పాటలకు తిరుగువాలా కాదు. పనికి మాల అంటారు ఆడిపాడే పొద్దున్నా కాక ఎదుటి వాళ్ళు పాటు చేస్తారు. పనికి మాల అంటే ఎవరన్నా పనికి రావాలి కాదు. ఎవరో ఆడే పాడైపోతాం కాక ఎదుటి పాటు చేస్తారు. వీళ్ళే పనికి రావాలి. రేపు పని పాఠం చెక్క ముసలమ్మ వచ్చేట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుండే దీక్షతో తలుపు కట్టి ఇంటింటే తలుపు కట్టండి. ఏ తలుపు కట్టండి? దేవుడు వస్తున్నాడు, ఆయన రాకడ సమయం వస్తుంది, పరిశుద్ధులు వస్తున్నాయని చెప్తూ మానేసి వాళ్ళ అమ్మ ఎలాగంట కదా, వాళ్ళ పిల్లలు ఎలాగంట కదా, వాళ్ళ అల్లుడు ఎలా అంటున్నాడు కదా, వాళ్ళ కూతురు ఇగో వాళ్ళ అల్లుడు కొట్టి ఇంటికి వచ్చేసినారు కదా, ఇలా చేస్తున్నారు ఆయన చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధత గురించి వివరించమని చెప్పాడు. అంటే చేతిలో బైబిల్ ఉంటుంది, మాటలని పనికి మనం మాట్లాడు పనికొచ్చినారున్నాయా? ఏమన్నా మీ కూతురు పాలను వదిలేసి వచ్చేసినారు కలిని ఏదైనా చెయ్యం, అది పరిశుద్ధత అంటే. ఏమో కొట్టిన తిట్టినా భర్త దగ్గర తక్కువ ఉండాలి, ఏది చెప్పాలంటే ఇక్కడ చెప్తామాట. అలాగా ఏమంటా మీ కూతురు వదిలేసి వచ్చేసినా వెళ్ళండి కదా, వెళ్ళను ఇంకా అదే పనికిమాలు. పరిశుద్ధులు అంటే పగిలిపోయిన హృదయాన్ని అంటి కడతాం. ఒకవేళ భార్య భర్త విడిపోయినా సంతోషం లేదా, ఆనందం లేదా, సమాధానం లేదా, ఒకరికొక సమాధానం లేకుండా ఒకరికొక వేరుగా ఉన్నారా, వాడిని కలపాలి. కానీ దుష్టులకి ఏం చేస్తే సంతోషం? పచ్చగా చెట్టు నచ్చదానికి దాన్ని దేవుడు తగలబెట్టేది. అలా తెలియదు కదా. ఆ చెట్టు తగలబెట్టాలంటే దేవుణ్ణి తగలబెట్టాలి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉందో ఆ కుటుంబం మీదకి అపవాదం చెడు చేస్తుంది. కానీ ఏం చెడు చేస్తుందా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ శరీరం చంపేవాళ్ళు భయపడుతున్నావా? కాదు, నీ శరీరంతో పాటు ఆత్మను కూడా చంపే దేవుడికి భయపడుతున్నావా? ఊరికి భయపడిపోతావు. దేనికి తెలుసా? పరిశుద్ధతకు భయపడతాడు.
ఇక దేవుడు అంతే కనుక దేని యొక్క వాక్య ప్రకారం పనికిమైన వాడు నేను సాంకేతము చేయను, వేషధారితో పొందు చేయను. వేషధారి అంటే ఎవరు? వేషధారి ఆత్మకులు వేశారు. పాత్రబంధంగా చక్కగా పాడుతీ ఇస్సాకు కుమారుని ఇస్సాకు ఎవరు మోసం చేస్తారు? తన కుమారుడు మోసం చేశారు. నువ్వు ఒకరు మోసం చేస్తావంటే ఇంకొకరు మోసం చేస్తావు. నువ్వు ఒకరు పడగొట్టావంటే ఇంకొకరు పడగొడతావు. నువ్వు ఒకరు బాగు చేస్తావంటే నేను ఇంకొకరు బాగు చేస్తావు. నువ్వు ఒకరు కుటుంబాన్ని నాశనం చేస్తావంటే నీ కుటుంబాన్ని వేరే నాశనం చేస్తావు. చేయడా? నువ్వు ఒకరి జీవితం బాగు చేస్తావంటే నీ జీవితాన్ని వేరే బాగు చేస్తావు. చేయడా? యాకోబు మోసం చేస్తాడు. ప్రేమని మాయన పడి మోసపడదా? రాహేల్ని ప్రేమించి రాహేల్ వివాహం చేసుకుందాం అన్నప్పటికీ రాహేల్ని చేస్తాం మానేసి లియాని వెళ్ళి చేశాడు. లేదా ఏమన్నాడు? నా కళ్ళుని మోసం చేస్తాను. నా కళ్ళు ఎలాగైతే మందగిలిపోతున్నాయో ఎవరన్నాడు? ఇస్సాకు అన్నాడు. నా కళ్ళు దృష్టి కోల్పోతున్నాను, నేను వృద్ధునైపోతాను కనుక, ముసలవాణి అయిపోతాను కనుక నా కళ్ళు ఏమైపోతున్నాయి? చీకటి కమ్ముకోపోతున్నా కనుక అదే చీకటి కమ్ముతున్న కళ్ళు యాకోబు కళ్ళు కూడా గంతులేదు. కదా తండ్రిని ఏం చేశాడు? అక్కడ మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? కళ్ళు కనపడలే కదా మోసం. ఇక్కడ కూడా ఏం చేశాడు? గంతులు కట్టేశాడు యాకోబు. వివాహం చేసుకున్నప్పుడు ఆ దేశ పరిపాలన ప్రకారం ఏం చేయాలి? వివాహం చేసుకునే పురుషుడు ఏం కట్టుకోవాలి? కళ్ళకి గంతలు కట్టుకోవాలి. గంతలు కట్టి ఏం చేశాడు? ప్రేమిస్తున్న రాహేలుతో మానేసి ఏరో ఆమె చేస్తాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? యాషాపుకి రావాల్సిన వారము యాకోబు తీసేసుకున్నాడు. అంటే రెండు విధాలుగా మోసం చేసేస్తాడు. అటు సహోదరుని మోసం చేస్తాడు, ఇటు తండ్రిని మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత తన ప్రాణంగా సంతోషంగా ఉందా? ఎక్కడ సహోదరు 10,000 మంది తీసుకొని చంపేస్తాడో, ఎక్కడ తనకి మాట చేసుకొని చంపేస్తాడో, ఏడుస్తూ భయపడుతూ 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 బడికి భయపడుతూ జీవితాన్ని కొనసాగించాడు. తన బ్రతికంతా భయపడుతూనే బతికాడు. సంతోషం ఉందా? ధైర్యంగా ఉండాలి, కష్టపడాలి. పనికి మానవులతో సంగీతం చేసి ఆయన పాడు చేసి సంపాదించి నిలబడదా? నిలబడుతుంది. ఒక అతను అంటే ఏం చేసేవాడు చేస్తాం? బాగా ఒక వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేసేవాడు పేదవాళ్ళ మీద బాగా సంపాదించుకున్నాడు. వాళ్ళ మీద కష్టంతో సంపాదించి వాళ్ళ శ్రమతో వచ్చి వాళ్ళు సంపాదిస్తుంది ఇదేం చేయాలి? కూర్చుని వాళ్ళ సంపాదన తీసుకోవడం అంటారు. ఒకరోజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టివాడట. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? అతను కుమారుడికి వచ్చి చిన్న ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగిందట. దేవునికి మహిమ కలుగును గాక. యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్లో ఏం చేస్తే ఆ పేదవాళ్ళకి ఎంత లాక్కున్నాడో అంత రెట్టింపు డబుల్ బిల్డింగ్ అయిందంట. దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? ఒకరిని పాడు చేస్తే దేవుడిని నుండిగా పాడు చేస్తాడు. ఇక్కడ దేవుడు వాక్యం చూడండి. యాకోబు అక్కడ ఒకసారి మోసం చేస్తాడు, ఇక్కడ 10 మార్లు మోసపోయాడు. యాకోబు ఒక్కసారి తన తండ్రిని సహోదరు పడగొట్టాడు, కానీ ఇక్కడ ఎన్నిసార్లు పడిపోడు? 10 మార్లు పడిపోతున్నాడు. అందుకే దేవుడు అంటున్న మాట, నీవుది కానిది ఏది ఆశించుకో. అది ఏదైనా నీ వెళ్ళే దారిలో ఒక ఆమె చూడండి, రోడ్ల మీద ఓడిస్తాడు. ఆ రోడ్లు ఓడిస్తాడు, మున్సిపాలిటీ పని చేస్తాడు. ఆ ఉదయకాలం సమయం నీళ్ళేసిందంట, పని చేస్తకి వెళ్ళిందంట. 50 లక్షలు ఎంతో ఆమెకి ఏం దొరికింది? డబ్బు బ్యాగ్ దొరికిందంట. అది ఏం చేసింది? ఇంటికి పట్టుకున్నా లేదు, నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నేరుగా తీసుకెళ్ళింది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. ఆ ధనము పోగొట్టుకుని వచ్చి అమ్మ నీకేం కావాలంటే నాకేమి వద్దు, నా దేవుడు బాధ్యతది, నాది కాందే నాకంటూ ఏది వద్దు, ఇది ఇచ్చినందుకు నాకు ఏ సాయం చేయొద్దు, నా పని దంతే అన్నాడు. దేవుడు చెప్తున్న మాట అంటే నీది కాందది ఏదైనా ఏం చేయాలి? ఆ చట్ట ప్రకారం ఇచ్చేది. మనం ఏం చేస్తాం? ఒక 100 రూపాయలు దొరికినా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం. అది ఎవరిని అడుగుతామా? అది పదే కళ్ళ ముందు తిరిగినా ఏంటని అడుగుతామా? అడుగు. దేవుడు అంటున్నమాట, పోగొట్టుకున్న వాడిని వెతికి ఇచ్చావంటే నీవు పోగొట్టుకున్న దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? ఇక దేవుడు అంటున్నాడు, వేషధారంతో ఏం చేస్తున్నాడు? పొందు చేస్తున్నాడు. వేషధారంతో పోల్చుకోకు. నువ్వు వేషధారులు ఏం చేస్తారు? పైకి రూపం లోన రూపం, పైకి మాట లోనకో మాట, పైకి నీకు బాగా చూడు మాట్లాడతారు, లోన ద్వేషిస్తారు. నువ్వు ఉంటేనమ్మా అమ్మమ్మ అది పెట్ల అసలు ఎంత చెప్తే అంతే, అసలు ఏం చూడరాక
ఫోన్ చూడరు, టీవీ చూడరు, ఆ దేనికి అలవాట్లేదు వాళ్ళకే. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నాకో వాళ్ళు పెట్టుకుని పొగిడేస్తారు, గాళ్ళు తీర్చేస్తారు. అదే తల్లిదండ్రులు ఎప్పుడు తర్వాత అవమ్మా అంతమా ఫోన్లే టీవీలే అసలు ఏం చేయడానికి అసలే ఆ పనికి మా తిరిగి ఉంటారు. ఈ మనుషులు ఏం చేస్తారు? రెండు మాటలు. ఒక గేమ్ ఆడుతుంది చూస్తే వీళ్ళు, ఆ గేమ్లో అతను కొడుతున్న బాల్ అవుట్ అయిపోవడానికి అది తిరుగుతారు, అది కొట్టే బాల్ శిక్ష పోవడం కానీ పొగుడుతున్నారు. అంటే ఈ మనుషులకి ఎలాంటి తెలుసా? నువ్వు గెలుస్తావంటే పొగుడుతారు, ఓడిపోతే ద్వేషిస్తారు. దేవుడు నీ ఓడిపోయిన స్థలంలో నేను హెచ్చిస్తాడు. నువ్వు ఓడిపోతే దేవుడు నీకు ఏమిస్తాడు? బలమిస్తాడు. మళ్ళీ గెలుచు, మళ్ళీ లేవు, మళ్ళీ లేవు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావో అంతకన్నా గెలుపుని దేవుడు నీకు ఇస్తాడు. ఓడిపోయే కదని చేతులు కట్టుకుని నిలబడకు, ఓడిపోయి కదని ఊరికి ఏడవకు. నా వల్ల కాదు, నా చేత కాదు, నేను చేయలేను. నీ వల్ల అవదేమో కానీ ప్రార్థించు. నా ప్రార్థన వల్ల అవదా? మోషే అహరోను దేవుడు ఎన్నుకున్న ప్రకారంగా, పిలిచిన ప్రకారంగా ఆ కర్రలో ఎలాగైతే అంత పవర్ ఉందో ఆ కర్రతో రెండు ఇంతలు దేవుడు చేశాడు. ఒకటేమో సముద్రాన్ని పాయగా చేశాడు, రెండో భాగంలో ఏం చేశాడు? ఆ కర్రని పాముగా మార్చి కర్రగా మార్చాడు. మార్చలేదా? నువ్వు దేవుడి చేతిలో ఉన్నావంటే కర్రగా ఉంటావు, లోకం చేతిలో ఉన్నావంటే పాముగా ఉంటావు. అంటే పాటేస్తావు. కర్ర ఏమన్నా ఏం చేయదు, చేస్తా. మనం కొడతనే కొడుతుంది, మనం గుచ్చిదని గుచ్చుకుంటుంది. కానీ పాము మనం ఏం చేయకుండా కడుతూ పోతుంది. కానీ దేవుడు అంతగా మీరు నా చేతిలో ఉన్నారంటే కర్ర వలె ఉందురు, లోకంలో ఉన్నారంటే పాము వలె ఉందురు. నువ్వు ఎలా నివసిస్తున్నావు? నీ జీవితాన్ని పరీక్షించుకుంటాను. దేవుడు ఎప్పుడు పడతాడు మనం కొట్టాడు, ఎప్పుడు పడతాడు తిట్టే శిక్షించాడు, ఎప్పుడు పడతాడు అంతా బాగుంది. నీ జాబులో అంతా బాగానే ఉంది, చదువులో బాగానే ఉంది, కుటుంబంలో సంతోషం ఉంది, భార్య భర్తలో సంతోషం ఉంది, బిడ్డలో సంతోషం ఉంది, నా జీవితం సరిపడిగా వస్తుంది, నా కుటుంబంలో ఏమి బాధ లేదు అన్నప్పుడు ఏం చేస్తా? ఒక్కొక్కరు దేవుడు తీసుకుంటూ వచ్చాడు. అంత బాగానే ఇస్తాడు కానీ సంతోషం ఉండదు. చాలా మంది చూడండి, అంత బాగా ఉంటుంది, సంతోషం ఉండదు. ఎందుకు చేస్తా? వాళ్ళ వేషధారులు, వాళ్ళ వేషధారులు ఏమీ లేకపోయినా కానీ ఎంతో సంతోషంగా బతుకుతారు. బ్రతికిరా? మనం బయటికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద ఎంతో మంది బిచ్చగాళ్ళు ఉంటారు. వారికి ఏం బాధ ఉండరా? ఎందుకు చేస్తారు? దేనికి బాధపడరు, ఉన్న సంతోషంగా తింటారు. ఏది ఆశ చేస్తా? సంతోషంగా బ్రతకాలంటే దేవుడితో నడవ. నలిగిపోతున్నాడంటే దేవునికి సంతోషం కలగజేస్తాడు. ఊరికి దేవుడు ఏమన్నా నలగొట్టదా? ఆ నలగొట్టిన దానికి మంచి బహుమతి దేవుడు ఇస్తాడు. గాయము కొట్టిన దేవుడు ఆ గాయాన్ని కట్టు కడతాడు, ఆ గాయం నుంచి దేవుడిని విడుదల చేస్తాడు. ఆ గాయం తగ్గబడ్డ సంతోషమైన కార్యం నీ దేవుడు మీరు నీ పక్షాన చేస్తాడు. నీ కాలు ఇరుకున్నట్టు ఊరికి నేర్కోవట్లేదు. నీతో నడిచి వాడు ఎలాంటో తిరగడం కోసం నీ దేవుడు ఆ కాలు కొట్టాడు. నీకు ఎలా సహాయం చేస్తాడా లేదా? నీకు ఎలా హెల్ప్ చేస్తాడా లేదా? నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటోనో తిరగడం కోసమే దేవుడిని చెయ్యని కాలు ఎరగొట్టాడు. ఊరికి నేడి చేస్తాడా? యోబు ఏమనుకున్నాడు? నా చుట్టూ ఉన్నవారు నా వారే కదా అనుకున్నాడు. అవును, వచ్చాడు సాయం చేస్తాడా? స్నేహితులతో సహాయం చేస్తాడు, బంధువులకు సాయం చేస్తాడు, అందరూ సాయం చేస్తాడు. సాయం చేస్తున్న వాడి కష్టాల్లో ఉంటే ఎవరైనా ఓదార్చడా? దేవుడు అన్న మాటల ప్రకారం అందరికీ దేవుని యొక్క వాక్యము బుద్ధితో సాంకేత్యము చేయను. ఏం చేస్తామమ్మా? ఎవరితోటి? బుద్ధిహీనతో ఏం చేయను? సాంకేత్యము చెయ్యను. బుద్ధిహీనత ఎవరు? బుద్ధిహీనత ఎవరమ్మా? పాటలు పాడేవాడా, వాక్యం చెప్పేవాడా, ప్రార్థన చేసేవాడా? బుద్ధిహీనత అంటే దేవుడి మార్గం నడిచేవాడు. పాటలు పాడితే 10 మందికి వినపడుతుందేమో, వాక్యం చెప్తే 100 మందికి వినపడుతుందేమో, ప్రార్థన చేస్తే 100 మందికి వినపడుతుందేమో. నీవు నిత్యోసిగా పరిశుద్ధంగా నడిచేవంటే, దేవుడి మార్గం నడిచేవంటే దేవుడిని ఆశీర్వదిస్తావు. నేను వెళ్ళే మార్గము యెహోవాకు తెలియను, నా దీపము యెహోవా వెలిగించే దీపము. అలా ఉండాలి. అంతే మన దృష్టి. దేవుడు ఏం చెప్పా మనకి? నీవు ఎవరిని పాడు చేయకు, ఈరోజు సాయం చేయకని ఎవరిని కూడా పాడు చేయకు. చేచా సాయం చేస్తున్నాం కాక సాయం చేస్తున్నాం కూడా పోగొడుతున్నాం. పోగొట్టనా?
ఎవరైనా ఆపుతున్నా ఎవరు వచ్చి పాపం నాకేదో చాలికెళ్ళి సాయం చేసినాకో నేను పోకుండా అది అడుగుతూ చేస్తా ఎలా ఒక్క పాకి ఎంత వంక చేసినా ఈ బద్దీ వంక వేస్తే చాలా మంది చూడండి, ప్రార్థనకి వెళ్ళినోడే దేవుడు చెప్పిన మాట పాపము చేయకడని చెప్పాడు, కాస్త మానడా అపకీర్తమైన మాటలు మాట్లాడుకోని చెప్పి మాట్లాడ మాత్రలో అబద్ధం ఆడకని దేవుడు చెప్పాడు, మాట్లాడదా మాత్రా వారి మీద వీరి మీద లేని మాటలు కాని మాటలు పరుగు వారి మీద లేని మాటలు కాని మాటలు పడకని దేవుడు చెప్పాడు, మాత్రలా వారితో వీరితో యుద్ధంలో గొడవ వాడుకో. యాకోబు 4 దేవుడు చెప్పాడు, యుద్ధంలో గురించి యుద్ధ సమాప్తి నుంచి దేనివల్ల భోగోచం నుంచి కదా, మీ శరీరంలో ఉన్న అవయవాలు బట్టి కదా గొడవ జరిగేది అని దేవుడు చెప్తున్నాడు కదా. యాకోబు అన్న 4వ అధ్యాయంలో కొత్త నిబంధనలో యాకోబు 4వ అధ్యాయం చూడాలి, ఎవరి వల్ల జరిగితే యుద్ధాలు భీమలు కదా, భీమలు తిట్టగా నేను కొడతకు వచ్చాడు లేదా ఊరిగా కొడతకు వచ్చాడు, నువ్వు తిట్టిన మాట ఏమో కొట్టుకు కనపడతాను. చాలా మంది చూడచ్చు భర్త కొట్టేస్తాడు, ఆ కొట్లు కనపడతాయి లోపల బాధ్యత ఏమన్నా కనపడతాయా. నీవు పరిశుద్ధముగా నివసించాలి, నిర్దోషిగా నివసించాలి. చేస్తే ఒప్పుకో, దేవుని క్షమిస్తాడు. ఒకవేళ పాపం చేసిన, నేరం చేసిన, అపకీర్తి పని చేసిన యెహోవా దగ్గర దావీదు ఎలాగైతే తన పాపములకు ప్రాయశ్చిత్తు పొంది ఆ పాపం నుంచి విడుదల పొంది యెహోవాను ఆశ్రయించి ఉన్నాడు, నీవు కూడా అట్లా వలె ఉన్నబట్టి దేవుని జీవితంలో ఆ దావీదుని ఎలాగైతే రాజుగా చేస్తాడో నిన్ను కూడా పంచగా చేయడా. ఎందుకు ఊరికి నేను భయపడుతున్నావు? భయపడకో. తప్పు చేస్తుంది ఏంటి భయము? ఒప్పుకోవడానికి ఎందుకు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు నాకు తోడయ్యాడు, భయపడవద్దు. ఆయనకు పరిశుద్ధుని దేవాలయం ఇచ్చాడు, ఆ దేవాలయంలో నిలబడి మోకరించి ప్రభు తెలుసుకో తెలియకో నేను చేస్తాను, ఆ తప్పు ఎలా సరిదిద్దుకోవాలో చూపించు ప్రభు అంటాను. చూపించాడు. ప్రతి ఒక్కరి దేవుడు మార్గం చూపిస్తాడు. ఆయనకు ఒక మార్గం, నాకు మార్గం చూపించేసి ఇదిగో ఆ మందిరంకి వస్తున్నాం కదా నాకు మార్గం, ప్రార్థన మార్గం దేవుడు చూపించడు. ఆయన బిడ్డలేని వారి ప్రతి ఒక్కరు ఒకే మార్గం చూపిస్తాడు. ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గం. సంతోషమంతే దేవుడు లేటు వస్తాడేమో కానీ ఆపద చిన్నది క్షణం కూడా ఆ దేవుడు లేటు చేస్తాడా. నీకన్నా ముందుగా దేవుని ఎదురు ఉంటాడు. నీ మనసులో ఏమనుకున్నావో దేవుడు చేస్తూ, నీ మనసులో నీకు ఏం కావాలో నువ్వు ఎరగక ముందే బైబిల్లో దేవుడు రాసి పెడతాడు. నీ మనసులో ఏం కావాలో నువ్వేం కోరుకున్నావో ఈ రోజు కోరుకున్నది ఆయనకి ఎప్పుడో తెలుసు, రేపు కోరుకున్నది ఆయనకి ఎప్పుడు తెలుసు. నువ్వు ఎప్పుడు దేవుడి దగ్గర వచ్చి మోకరించి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనని కార్యం చేస్తామని దేవుడు చూస్తాడు. అడిగవా? అడగాలి, విశ్వాసం అడగాలి. గుంటు పొగిలే కాదు, ఉదయం పొగిలేలా ప్రార్థించాలి. కంట్లోంచి కన్నీ కాదు, హృదయంలో కూరుకుపోయిన మురుకు బయటకు వచ్చిన ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడిని దర్శిస్తా. దర్శించడా అది యాభై కదా, హృదయంలో శుద్ధి కలిగిన వాడు యెహోవాను తేటగా చూస్తారు. దేవుడు చూడాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత రావాలంటే నేను పాపులను ఒప్పుకోవాలి. నేను పాపులను ఒప్పుకోవాలంటే యేసయ్య రక్తముతో కడగబడాలి. అంటవా? ఆదివారం ప్రతి నెలలో మొదటి ఆదివారం వెళ్ళేసి ఏం చేస్తున్నాం? ఆయనకి ఇచ్చిన శరీరం తీసుకోబడిన ఆ యొక్క రొట్టెని తీసి తినేస్తున్నాం. అది ఎప్పుడైతే ప్రార్థించావు అది రొట్టె కాదు, ఆయన శరీరం జ్ఞాపకం చేసుకో. ఆయన శరీరము తినేవాడు కూడా గుట్కాలు తిన్నాడు, సిగరెట్లు కాస్తున్నాడు, తాగిన్నాడు, వ్యసనాలు మానేసాడు, పాపం చేస్తున్నాడు, సాంకేతం చేస్తున్నాడు, బూతు మాట్లాడుతున్నాడు, అది ఇది అనేకమైన మాటలు చేస్తాడా. అసలు బల్లారం ఎలా తీసుకోవాలి? పరిశుద్ధం తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? బాప్తిస్మం తీసుకుంటాడు, బల్లారం పాల్గొంటున్నాం. బల్లారం తీసుకోవాలంటే ఏం కావాలన్నా బాప్తిస్మం కావాలా? వాక్యం చెప్పిందా? ఏం కావాలి? నీలో పరిశుద్ధత కావాలి. ఆయనకు మాదిరిగా ఉండాలి, ఆయన కృపలో నడవాలి, ఆయన త్రోవలో నడవాలి. అప్పుడు పరిశుద్ధులు అవుతాం. వేషధారి ఆచారాలు వేసుకున్నవాడు ఆయన పనికి అక్కడ వస్తాడా? ఉంటే ఒకలాగా లోపల మాట్లాడేవో దేవుడి పనికి వస్తాడా? పనికి ఆమమ్మ చెప్దాం అనుకున్నాం, ఎందుకు బాధపడుతుందని చెప్పలేకపోతున్నాం. ఒంటిని ఏమంటే ఆ మంచి తెలియచేస్తున్నాం అన్నమాట. లేదనుకో ఏమంటారు కదా, ఆమెకి ఎప్పటి నుంచి చెప్తాను అనుకున్నాను, ఆ స్విచ్లు నక్కదు, ఆ బోర్డు కాకపోతే అన్నాం అనుకున్నాం కానీ బాధపడద్దని. ఉంటేనేమో తెలియచేస్తున్నాం అంటాం, లేకపోతేనేమో చెబుతామేమో అనుకున్నాం. ఉన్నప్పుడు చెప్పు ఆమె చేసిన తప్పు సరిదిద్దుకుంటాం. దిద్దు కదా దేవుడు అంటున్నమాట. నేను తప్పు చేశానంటే
నా దగ్గర నువ్వు చేస్తున్న తప్పను అంటే సరిదిద్దుకుంటా, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి గాలిపోని చెప్తే నేను చేస్తున్న సరిదిద్దుకుంటానా? ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడి దగ్గరికి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పాలి. కానీ మనం చెప్పాం, చేస్తున్నాడు చెప్తున్నాడు అనేసి అందరూ చెప్పాము. దావీదు తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు. దేవుడు నతానేలు ప్రవర్తన పంపించి ఊరంతా సాటింపేంచనా ఏం చేస్తాడు? ఎవరైతే తప్పు చేస్తాడో వారినే కత్తించుమని చెప్పాడు. వెళ్ళాడు, ఏం చెప్పాడు? నువ్వు చేసినది నేరం కనుక నువ్వు ఒప్పుకునేలా నీ పాపానికి దేవుడు ఏమిస్తాడు? శిక్ష నుంచి తప్పిస్తాడు. ఆయన సానుభూతి చూపించి నిన్ను క్షమిస్తాడని చెప్పాడు. అట్లా రీతిలో ఒప్పుకున్నాడు. నువ్వు అలా ఉన్నావంటే దేవుడు నిన్ను నీ కుటుంబం ఎలాగేలా ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుడి దగ్గర ఆలకించాలి. నీ బిడ్డలు నీ మాట వినాలంటే నువ్వు దేవుడి మాట వినాలి. నీ గుడి వెలిగించబడాలంటే నువ్వు ప్రార్థనలో దేవుడు వెలిగించాలి. వెలిగిస్తున్నావా? ప్రార్థనలో చాలా మంది చీకట్లో ఉంటారు. అంటే చీకటి ప్రార్థన ఏంటి? ప్రభా కష్టాలు పోవాలి, ఇబ్బందులు పోవాలి, శ్రమలు పోవాలి, అప్పులు తీరిపోవాలి, ఇల్లు కట్టేవాలి, బంగారం కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి. అవి కాదు, అది అపవాది నేర్పించే ప్రార్థన. దేవుడి ప్రార్థన చేస్తా, ప్రభా అపవాది చేసిన ఏ కీడునైనా ఎదుర్కొనే బలాన్ని దయచే ప్రభా, నీ ఒంటి నాకు అదే చాలు. అపవాది తెచ్చినా ఎన్ని కీడులైనా అది మేలుగా నువ్వు మార్చవా? ఆయన ఆజ్ఞ లేదే ఏ అపవాది ఎంతకి రావడానికి అర్హత లేదున్నా? యోబుకి దేవుడు ఆజ్ఞ లేకుండానే అపవాది వచ్చి చోరబడేసిందా? యోబుని పాడు చేసేసిందా? యోబుని నాశనం చేసేసిందా? యోబు జీవితాన్ని కింద పడేసిందా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కనుక అపవాది యోబు దగ్గరికి వచ్చింది. లేకపోతే తన దరిదాపుల్లో కూడా వస్తానికి లేదు. అవునా? నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఓడిపోయామంటే నీకు మంచే. ఓడిపోయినట్టు ఎంత ఉందో తెలియడం కోసం దేవుడు వాడగొట్టాడు. పడిపోవంటే దేవుడు మేము పడగొట్టలేదు. ఎందుకు పడగొట్టాడు? నువ్వు ఎవరినో పడగొట్టావు కనుక, నువ్వు అని చూసి నువ్వా కనుక ఆ పడిపోతే బాధ ఎలా ఉంటుందో తెలడం కోసమే దేవుని కాకాల చేశాడు. లేదా మనం ఎవరికన్నా ఏ కుటుంబంలో గొడవ జరిగిందనుకో అని చూసి సంతోషిస్తాం. అదే కూడా మన ఇంట్లో జరిగిందనుకో బాధపడతాం. అదే కూడా మీ ఇంట్లో జరిగిందని బాధపడినప్పుడు ఆయన చూసుకొని బాధపడితే ఆ గొడవ మీ ఇంట్లో రాస్తాడు దేవుడు. అందుకే దేవుడు వెళ్ళేవాడు పడిపోయిన ఎంతకాలంలో నువ్వు అంటే రేపు నువ్వు వాడికన్నా గొప్పవాడు 10 మంది మధ్యలో పడిపోతావు. పడవా? దేవుడు తగ్గించుకుంది. మనం తగ్గించుకుంటాం. ఎవరైనా చేస్తే ఆ నేలని చేస్తాం, ఏ నేలని చేస్తాం, ఏ బ్రతుకుల గురించి, వాళ్ళ గురించి, ఆ కుటుంబం గురించి, ఎంతకి కుటుంబం ఎలా ఉంది చూసుకుంటా. ఈ కుటుంబానికి గాలి చేస్తాడు, గాలి కుటుంబంలో పెట్టించుకుంటాడు. దేవుడు ఎంతకాడు నీ ప్రాణం నీ చేతిలో ఉంది. అపవాది తరుముచున్నది, విశ్వాసాన్ని అపవాది తరుగుతున్నది. ఆ విశ్వాసంతో ప్రార్థించామంటే అపవాది తరుగుతున్నా దేవుడు నీకు తోడై ఉంటున్నాడా? అని కవచం దాటాలంటే ఒక్క అపవాది కాదు, 10 అపవాది, ఎన్ని అపవాదులు వచ్చినా నిన్ను ఏం చేయలేదు. చేస్తాయా? దేవుడు వాక్య ప్రకారంగా పరిశుద్ధత నీలో ఉంటుంది. ఆయన వాక్యం గురమ కన్నా వ్యాఖ్యము లాంటిది. ఆయన వాక్యం ఒక్కసారి విన్నామంటే ఎలా చేస్తా గొప్పగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? తల్లి వంటకి లేదు రోజు మనకు చాలా మంది ఎవరు తల్లి వండే వంట మీద రుచి లేదా కొన్నా? ఎక్కడ ఫుడ్ నీ ఆరోగ్యం నాశనంలో చూడు, అవయవాలు పాడైపోతుంది చూడు. ఆ ఫుడ్కే బాగా ఆశపడిపోతాము. కానీ తల్లి వండే ఫుడ్ ఎలా చేస్తా? నీ శరీరం బాగుండాలని రుచి కలిగే ఆహారం కాకుండా ఎలా చేస్తే చేదు ఆహారం చేస్తుంది. అంటే నీ ఆరోగ్యం బాగుండాలి అని చేస్తుంది. వాడు ఏం చేస్తాడు? వాడి వ్యాపారం బాగుండాలని ఆ దిక్కుమాల చేత చేసేసి నీ నోటి రుచి కలిగా చేస్తాడు. అదేం చేస్తుంది? ఆ రుచి కలిగిన ఆహారం నీ జీవితం పాడు చేయాలా? ఏదో క్యాన్సర్ వచ్చేస్తుంది, అనారోగ్యం, వ్యాధి, బలహీనత ఏదో వస్తుంది. తల్లి చేసేది ఏం చూపిస్తుంది? మంచి మార్గము చూపిస్తుంది. చాలా మంది దేవుని బానిసైపోయాడు, లోకానికి బానిసైపోయి, లోకం మాటలకు బానిసైపోయి దేవుని మాట బానిసేరా? సేవలు పనులు దేవుడికి లేదు వచ్చుకున్నా. ఐగారు ఏం చెప్తాడు అంటే ఐగారు దూకమని దూకే లేచుకొని వెళ్ళిపోవాలి. అసలు దేవుడు చేయమని లేదు, ఇంకా మాకు పెళ్ళి ఇంకా ఐగారు చేయమని అంతే. దేవుడు ఏం చెప్పాడు? నీతి మంత్రులను ఏం చెప్పాడు? ఇదిగో తప్పుకొని వాడిని వెతికి రక్షించండి. మీరు నీతి మంత్రిగా ఉన్నారు కనుక
12 మందిని దేవుడు పిలిచి ఏం చెప్పాడమ్మా? ఇదిగో మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకుని చెప్పాడా? కాదు, ఎవరైతే నేను కాదని ఇష్టాసరంగా తిరుగుతున్నాడో వాడిని మార్చి నా గూటిలోకి చేర్చమని చెప్పాడు. ఏలే గూడు చెరిపోతుంటే ఇంకెవరు రక్షిస్తారు? వచ్చి దేవుడు ఎత్తుకాడు. మీరు నా చేయి దాటుకుపోయాడు, మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు కూడా లేనే లేదు. అవునా? దేవుడు చేయి దాటిపోయి మనం తల్లి చేయలేదు, తండ్రి చేయబడవచ్చు, తల్లి చేయబడవచ్చు, ఎంత చేయలేదు, దేవుడు చేయబడవచ్చు. దేవుడు చేయవదిలేసామంటే ఇంకెవరు చేయబడుకోవడం నీకు ఆడలేదునా? తల్లి వదిలిన తండ్రి వదిలేసిన బ్రతుకొచ్చేమో కానీ దేవుడు వదిలితే నీ బ్రతుకు భారము. కుక్కలు చింపిన ఇస్తరులో జీవితం అయిపోతుంది. పనికిరావు, ఇంకా పడవస్తావా? పనికిరావు. అందుకే దేవుడు అన్నాడు, నీవు నా చేతులు చిక్కబడిన లాజరు వలె ఉండవంటే నేను మళ్ళీ పైకి లేవనిస్తా. లాజరు చనిపోయి లేపాడు, పడిపోతా లేపుతాడు. దేవుడు ఎందుకు భయపడతావు? దేవుని కృప నీకు ఎల్లవేళ తోడై ఉంటాడు. మిక్కులుగా దేవునికి తోడై ఉంటాడు. చాలా మంది అంటారు, అన్నీ అయిపోయినా ఇప్పుడు ఈ పని చేస్తున్నావా, అన్నీ ఆరగొట్టేసి ఇప్పుడు ఈ పని చేస్తున్నావు అని చాలా మంది ఎలా చేస్తావు. నువ్వు నిలబడు. నువ్వు చేసి ఏ పనైనా, చిన్న పనైనా ముందు ఓడిపోతావు, తర్వాత దేవుడు గెలిపిస్తాడు. వాటంలోనే నీకు ఎలా గెలవాలో తెలుస్తుంది. వాటంలోనే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఆ బాధ ఏమనుకుంటావు? ఓడిపోయిన దానికన్నా రెట్టింపు గెలవాలని దేవుడు చేస్తాడు. చేయడా? పుష్టికేసేసుకో, నీ కరం వచ్చేది పైకి ఎక్కేస్తావు. అలా కాదు, దేవుడు పైకి లేపు కింద పడగట్టాలి. ఎందుకు తెలుస్తుంది? నువ్వు పడిపోవచ్చు అంటే ఏం వెతుక్కోవాలి. ఎందుకు పడిపోయినా, గర్వం వల్ల పడిపోయినా, దీనివల్ల పడిపోయాను, నేను ఏం చేస్తాను, ఎందుకు పడిపోయాను, ఈ పడిపోయిన కారణం ఏంటి ప్రార్థన చేసుకోంటే నువ్వు పడిపోయిన కారణం నీలో ఏదో తీసేదో అంటే దేవుడు నిన్ను ఎంతకైతే పడగొట్టాడో అంత పైకి దేవుడు చెప్తాడు. ఎవడా పడిపోడు. ఊరికి నేను దేన్ని చదవకో, నీ ప్రార్థన చేయి, నీ జీవితం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, వింతని మేలు చేస్తాడు. నీ జీవితం దేవుడిని సమర్పించుకో, దేవుడికి త్యాగం చేసుకున్నావు అంటే నీ కుటుంబంలో అనేకమైన కార్యాలు ఎప్పుడు చూడని మేలు దేవుడికి పక్షం చేస్తాడు. ఈ రోజు దేవుడిని జీవితంలోకి రానయ్యన్నాడు. ఈ రోజు దేవుని కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ రోజు నీ బిడ్డను మారుస్తున్నాడు. ఈ రోజు నీ భర్తను మారుస్తాడు. నీ కుటుంబంలో ఏదైతే అవమానం కలిగిందో అవమానం తీసేసి ఘనమైన కార్యం జీవితంలో దేవుడు చేస్తాడు. చూడా, దేవుడిని సమర్పించుకుని త్యాగం మాత్రం దేవుడితో ఉన్నా, దేవుడి నా జీవితం, దేవుడి నా ప్రయాణము. ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది ఏమనుకున్నా, అమ్మ దేవుడిని నమ్ముకుంటుందంటమ్మా, దేవుడు అంటుందమ్మా, ఆ దేవుడు రక్షించేంత వస్తాడు. ఆ రోజు శ్రమ నుంచి తప్పించాలంటే దేవుడు అక్కడే. ఈరోజు రాడేమో, రేపు రాడేమో, ఏదో ఒకరైనా దేవుడు వస్తాడు అని రక్షిస్తాడు. రక్షించడా? దేవుడు వస్తాడని చూచాడు, వచ్చాడు, రక్షించాడు, నిన్ను రక్షిస్తాడు. భయపడవా. నవాహుని అందరూ ఎలా చేస్తాడు? ఆమె చచ్చిపోతాడు, నువ్వు అమలు పెట్టాను, అమలు తెచ్చుకో. నిన్ను ఏలం చేస్తాడా? నిన్ను బాధ పెడతాడా? మిక్కిలిగా మాటలు చేత, ఫ్యామిలీ చేత, అయి చేత, ఈ చేత, పరిశుద్ధురాలు అంటమ్మా, దేవుడు పెట్టంటమ్మా, ఇలాంటి మాటలని చుట్టూ కూడా మాటలతో మాట్లాడినా అది దేవుడి చిత్తమే అని ఆలోచించేసుకో. వ్యాపార సమాధానం చెప్పవసలే. నేనేంటో, నా మార్గం ఏంటో, నా ప్రవర్తన ఏంటో, నా జీవితం ఏంటో నా దేవుడు తెలిస్తే చాలు. అంతే. ఏం చేస్తా? నాకు తీర్పు తెచ్చింది ఈ మనిషి కన్నా దేవుడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మా సొంత 10 మంది మనుషులు పరలోక రాజ్యమేమో ఇవ్వమా? పరలోక రాజ్యం చేయాలంటే ఈ సందోరి కాదు, ఆ పైన నిన్ను మంచి చూడాలి. అప్పుడు పరలోక రాజ్యం. పుణ్యకార్యం చేస్తే దానికి తగ్గ దేవుడు ఇస్తాడు. అంతేకాదు 10 మందికి వసతి చేస్తాం, 10 మందికి అన్నం వేడి చేస్తాం, 10 మందికి పూర్తి చేస్తాం అనుకో, దేవుడిని దీవిస్తాడేమో. కానీ పరలోక రాజ్యం నడుస్తా? పరలోక రాజ్యం రావాలంటే ఆయన మార్గం నడవాలి. ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గము. ఆయన మార్గములో ఎవరిని చెడగొట్టడు. ఆయన మార్గము ఎవరిని పాడు చేయడు. ఆయన మార్గము ఎవరిని ఏది ఆశించడు. ఆయన మార్గము సత్యమైన జీవమైన మార్గము. ఇంకా నీవు అలా ఉండి దేవుడితో సమానంగా నడిచాలంటే నీవు దేవుడితో బ్రతకాలి. నేను క్రీస్తు కుమార్తెని నువ్వు ఒప్పుకొని ఆయనతో మరణించి బ్రతకాలంటే నీ జీవిత అపోస్తుల పౌలు వాడి దేవుడి పైకి లేవస్తాడు. వేలాది జనం యొక్క దేవునికి విస్తారమైన కార్యం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని వెళ్ళవేళ దేవుడు దీవించి ఆశ్రయించి నడిపించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.